ఈ ల్యాండ్ కర్నూలు జిల్లా 7 ఎకరాలు ఒకటే బిట్టు. నేలొచ్చొలుపు ఫుల్లు రెడ్ సాయిల్. నేలొచ్చొలుపు ఫుల్లు రెడ్ సాయిల్ అండి. ఈ ల్యాండ్లో 3 బోర్లు ఉన్నాయి. కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడకుండా నా వాట్సాప్కి దయచేసి మెసేజ్ చేయొద్దు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ ల్యాండ్ ఓనర్ మాటల్లో మీరే వినండి. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక ఎనీ సిటీ, ఎనీ రాజధాని, ఎనీ మండలం, ఎనీ విలేజ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ మొత్తము మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. మీకు ఏ జిల్లాలో కావాలో, ఏ రాజధానిలో కావాలో, ఏ మండలంలో కావాలో, ఏ విలేజ్లో కావాలో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మీరేనా ల్యాండ్ ఓనరు? మా బావ సార్. మీ బావగారేనా ల్యాండ్ ఓనరు? అవునవును సార్. ఓకే, ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది? కర్నూలు జిల్లా సార్. ఆదోన్ తాలూకా, కోసిగి మండలం. కర్నూలు జిల్లా, ఆదోన్ తాలూకా, కోసిగి మండలం. కోసిలి మండలం. ఏ విలేజ్ కింద వస్తుంది ల్యాండ్? వందగల్ సార్. 100గల్. ఊరి పేరు ఏంటి సార్? అర్థం కొంచెం క్లారిటీ చెప్పండి. 100గల్ సార్. 100గల్ ఊరి పేరు. అవునవును సార్. ఓకే, కర్నూలు నుండి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? కర్నూలు నుండి 100 కిలోమీటర్ సార్. 100 కిలోమీటర్ వస్తుంది. అవును సార్. ఓకే, ఈ ల్యాండ్కి సిటీ దగ్గర ఏది? కోసిగి సార్. కోసిగి మండలం, కోసిగి ఆదోని దగ్గర ఉంది సార్. ఆదోని ఎన్ని కిలోమీటర్ వస్తుంది? ఆదోని 25 కిలోమీటర్ రావచ్చు సార్. ఆదోని 25 అంతేనా వస్తుందా? అంతే సార్. ఓకే, ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? 6 ఎకరాలు సార్. 6 ఎకరాలు. ఒకటే బిట్టా విడివిడిగా ఉంది ల్యాండ్? ఒకటే బిట్ సార్. ఒకటే బిట్. నేల రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా? ప్యూర్ రెడ్ సాయిల్ సార్. ప్యూర్ రెడ్. అవును సార్. ఓకే, ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎన్ని బోర్లు ఉన్నాయి? 3 బోర్లు ఉన్నాయి సార్. 3 బోర్లు ఉన్నాయి. ఎన్ని ఇంచులు వస్తాయి వాటర్? 2 ఇంచులు లూజ్ ఒకటి వస్తుంది, 2 ఇంచులు బాగా వస్తుంది సార్. ఇంకోటి బోర్ దింపలేదు సార్. ఒకటేమో 2 ఇంచుల వాటర్ వస్తుంది, ఇంకోటి 2 ఇంచులు లూజ్ వస్తుంది సార్. తక్కువ వస్తుంది, 1.5 ఇంచులు. ఒక బోర్ 2 ఇంచులు వస్తే ఒక బోర్ 1.5 ఇంచు వస్తుంది. ఈ ల్యాండ్ మీరు కొన్నారా, పిత్రాజితం ల్యాండా? కొన్నా సార్. మీరు కొన్న ల్యాండ్. మీరు ఈ ల్యాండ్ కొన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 12 సంవత్సరాలు అవుతుంది సార్. 15 సంవత్సరాల దాకా ఈ ల్యాండ్ అవుతుంది. అవును సార్. ఈ ల్యాండ్ పాస్బుక్ లో ఉన్నాయి? పాస్బుక్ ఉందా? ఉన్నాయి సార్. పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఈ ల్యాండ్? పక్కా రిజిస్ట్రేషన్ సార్. పక్కా రిజిస్ట్రేషన్. డాక్యుమెంట్ క్లియర్ గా ఉన్నాయా? అన్ని క్లియర్ ఉన్నాయి సార్. ఓకే, ఈ ల్యాండ్ మీద మీరు ఏమైనా బ్యాంక్ లోన్ తీసుకున్నారా? బ్యాంక్ లోన్ ఉంది సార్. బ్యాంక్ లోన్ ఉంది సార్. ఓకే, వెరీ గుడ్, నో ప్రాబ్లం. డాక్యుమెంట్ క్లియర్, బ్యాంక్ లోన్ క్లియర్ గా ఉందంటే డాక్యుమెంట్ క్లియర్ ఉన్నట్టు లెక్కనే బ్యాంక్ లోన్ తీసుకుంటే మీరు. అవునవును సార్. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా? అవును సార్. ట్రాన్స్ఫారం ఉంది, ఓన్ ట్రాన్స్ఫారం, కరెంట్ అన్ని ఉన్నాయి సార్. కరెంట్ ఉంది, ట్రాన్స్ఫారం ఉంది, 2 బోర్లు ఉన్నాయి. 3 సార్. ఒకటి మోటార్ దింపలేదు. ఓకే, 3 బోర్లు ఉన్నాయి టోటల్ గా అయితే. 3 బోర్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా? ఏమేం లేదు సార్. అటువంటి చుట్టూ ఫెన్సింగ్ ఏం లేదు? లేదు సార్. ఓకే, విలేజ్ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటది? విలేజ్ నుండి ల్యాండ్ కి 3 కిలోమీటర్ వస్తుంది సార్. 3 కిలోమీటర్. తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది?
ఒకటి సార్ కోశిక నుంచి ఉరుకుంద అన్నట్లంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది సార్. ఆ, ఆ టెంపుల్ రోడ్ సార్ అది. ఆ. ఆ రోడ్ కి 1.5 కిలోమీటర్ సార్. తార్ రోడ్ నుండి 1.5 కిలోమీటర్ ఈ ల్యాండ్ దగ్గరికి వస్తుంది. అవును సార్. ఓకే, వెరీ గుడ్. మెటల్ రోడ్. మెటల్ రోడ్డు. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఏమేమి పంటలు వేస్తున్నారు ఇక్కడ? ఈ ల్యాండ్ లో ఉల్లిగడ్డ, పత్తి, ఇంకా పల్లీలు. ఓకే, ఈ ల్యాండ్ చుట్టూ ఏమేమి పంటలు ఉన్నాయి? ఈ ల్యాండ్ చుట్టూ వాళ్ళు వేస్తారు సార్. అందరు సేమ్ యాస్ట్ అయ్యే పంటలు వేస్తుంటారు. వేస్తారు సార్. ఈ మామిడి తోట, జామ తోట, సపోటా తోట ఇలాంటి తోటలు ఏముండవు అక్కడ సైడ్. ఏం లేవు సార్. ఆ రూట్ న ఉల్లి ఇది వేస్తుంటారు. అవును సార్. అంతేనా? ఉల్లి, పత్తి రకరకాలు వేస్తున్నారు సార్. వేస్తారు. ఒక ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు సార్? 15 లక్షలు సార్. ఒక ఎకరం 15 లక్షలు చెప్తున్నారు. అవునవును సార్. నెగోషియబుల్ ఫైనల్ రేటా? ఏం తగ్గుతుంది సార్. వాళ్ళతో కూర్చొని మాట్లాడితే తగ్గుతుంది సార్. కూర్చొని తగ్గితే మాట్లాడచ్చు. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.